రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. పాట్నాలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసులు సునీల్ని ఏపీకి తరలిస్తున్నారు. ఈ ఉదయం పాట్నాకు వెళ్లింది ప్రత్యేక బృందం. సునీల్ నాయక్ అరెస్ట్ని ప్రకటించి ట్రాన్సిట్ రిమాండ్ పొందడం కోసం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వెంటనే పాట్నా హైకోర్టును ఆశ్రయించారు సునీల్. తొలుత హైకోర్టు ఆయన అరెస్ట్ని నిలుపుదల చేసింది. అయితే కేసు వివరాల్ని న్యాయస్థానానికి తెలిపారు ఏపీ పోలీసులు. చివరికి అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది పాట్నా హైకోర్టు. ఇక అరెస్ట్కి అడ్డంకులు తొలగిపోవడంతో సునీల్ని ఏపీకి తరలిస్తున్నారు పోలీసులు. గత ప్రభుత్వంలో డెప్యుటేషన్పై ఏపీ సిఐడిలో పనిచేశారు సునీల్ నాయక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగానికి ఐజీగా వ్యవహరిస్తున్నారు సునీల్ నాయక్. ప్రస్తుతం సునీల్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. వసంత్, అసలు ఇందులో సునీల్ నాయక్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి అండ్ ప్రస్తుతం ఏపీ పోలీసులు సునీల్ నాయక్ ఎక్కడున్నారు? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రస్తుతం సునీల్ నాయక్ కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సునీల్ నాయక్ను విచారణకు రావాలంటూ కూడా గతంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన కీలక బాధ్యతలు చూస్తున్నటువంటి నాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి దామోదర్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇదే కేసులో ప్రస్తుతం సిఐడి చీఫ్గా గతంలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ కూడా ఆరోపణలు ఎదుర్కొని ఆయన విచారణకు హాజరయ్యారు. అలాగే విజయపాల్ కూడా గతంలో విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు కూడా సునీల్ నాయక్ విచారణ హాజరు కాకపోవడంతో ఆయన అరెస్ట్ చేసేందుకు ట్రాన్సిస్ట్ వారిపై తీసుకొచ్చేందుకు కూడా ఏపీ పోలీసులు ఇటు బీహార్ పాట్నా చేరుకున్నారు. అయితే సునీల్ నాయక్ అరెస్టుకి సంబంధించి అక్కడి ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే సునీల్ నాయక్ లోయర్ కోర్టులో తన అరెస్టుకి సంబంధించి మినహాయింపు అంటూ గతంలో అక్కడ లోయర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ లోయర్ కోర్టుకి సంబంధించినటువంటి ఆదేశాలపైన ఇటు ఏపీ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడంతో ఆయన అరెస్టుకి సంబంధించి కూడా కొంత నాటకీయ పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. అయితే అనూహ్యంగా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఇటు బీహార్కి ఉన్నటువంటి పాట్నాకు చేరుకోవడం, మరోవైపు ఏపీ హైకోర్టులో అక్కడ బీహార్కి సంబంధించినటువంటి పాట్నా హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం, మొత్తం నాటకీయ పరిణామాల నుండి ఇటు ఏపీ పోలీసులు సైతం అక్కడ కౌంటర్ దాఖలు చేయడం, ఆయన అరెస్టుకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన విచారించిన తర్వాత కోర్టు దృష్టికి అన్ని అంశాలను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అరెస్టుకి సంబంధించి కూడా కొంత అక్కడ బీహార్ హైకోర్టు కూడా కొంత వెసులుబాటు కల్పించడంతో ప్రస్తుతం ఆయన అదుపులో తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఏపీకి తరలిస్తున్నారు. అయితే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ఎన్నిసార్లు విచారణ రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన తిరిగి ఏపీకి రావడం లేదు, విచారణకు హాజరు కావడం లేదు. మరోవైపు ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ నుంచి ఆయన రిలీవ్ అయ్యి అక్కడ బీహార్కు వెళ్ళి అక్కడ ప్రస్తుతం ఫైర్ డీజీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కేసులు నమోదైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా బీహార్ ప్రభుత్వాన్ని దృష్టికి ఇటు ఏపీ పోలీసులు తీసుకెళ్లారు. ట్రాన్సిస్ట్ వారిపైన ఆయన ఇక్కడికి తరలించేటువంటి క్రమంలో మొత్తం నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుని అక్కడ బీహార్లో ఉన్నటువంటి పాట్నా హైకోర్టును ఆశ్రయించడం, వరుసగా ఇటు ఏపీ పోలీసులు కూడా అక్కడ ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలపైన అక్కడ వాదనలు వినిపించడంతో కొంత ఇటు పోలీసులకు రిలీఫ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే ఆయన భారీ భద్రత నడుమున గుంటూరులో ఉన్నటువంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులోనే ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన్ను ఇక్కడ తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. రఘురామ కస్టోడియల్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసినటువంటి ఆ కేసులోనే విచారించేందుకు ఇక్కడికైతే తరలిస్తూ ఉన్నారు. రైట్ వసంత్. ఇక రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు బీహార్లో. అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు.